ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు వేదికపై పూలవర్షం కురిపించాయి. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఆశ ఆకాంక్షల పండుగ అని అన్నారు. భారతదేశాన్ని స్వావలంబన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కృషి చేస్తోందన్నారు. భారతదేశం ప్రతి రంగంలో ఆధునిక పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని చెప్పారు. లక్షలాది మంది త్యాగం ద్వారా స్వేచ్ఛా భారతాన్ని సాధించగలిగామని, దృఢ సంకల్పం, కృషి, స్వావలంబన, స్వదేశీ మంత్రం ద్వారా సంపన్న భారతదేశాన్ని నిర్మించవచ్చని ఆకాంక్షించారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా మార్చేందుకు వోకల్ ఫర్ లోకల్ కు ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి తెలియజేస్తూ, मैं देश के सभी इन्फ्लुएंसर्स को कहना चाहता हूं, सभी राजनीतिक दलों को, राजनेताओं को, सबसे कहता हूं कि आइए हम मिलकर के वोकल फॉर लोकल मंत्र को हर नागरिक के जीवन का मंत्र बनाएं. वो चीजें जिसमें भारत की मिट्टी की महक हो और जो भारत के आत्मनिर्भर के संकल्प को ताकत देता हो. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి వేడుకలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. తమ విధుల్లో ప్రతిభ కనపరిచిన పోలీసులకు పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వేల కోట్ల రూపాయలతో పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు $4.75 బిలియన్ పెరిగి $693.62 బిలియన్ చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడం దేశ స్థూల ఆర్థిక మూలాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. అలాగే అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడానికి మరింత అవకాశం లభిస్తుందని తెలిపింది. ఇది ఇలా ఉండగా ఈ నెల 8వ తేదీతో ముగిసిన వారానికి నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు $2.84 బిలియన్ పెరిగి $583.98 బిలియన్ చేరుకున్నాయని వివరించింది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 2 రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లలో 4,600 కోట్ల రూపాయల వ్యయంతో సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, आज 4 सेमीकंडक्टर प्रोजेक्ट्स अप्रूव हुए हैं, 2 उड़ीसा में, 1 पंजाब में और 1 आंध्र। 2022 में जब सेमीकंडक्टर मिशन लॉन्च हुआ, माननीय प्रधानमंत्री जी का दूरदर्शी नेतृत्व है, जिसके तहत उन्होंने एक लॉन्ग टर्म स्ट्रेटजी के तहत काम चालू किया और कंप्लीट इकोसिस्टम पे ध्यान देने का प्रधानमंत्री जी का हमेशा मार्गदर्शन रहा. तो अब कंप्लीट इकोसिस्टम, डिजाइन, वेफर फैब्रिकेशन, मैन्युफैक्चरिंग ऑफ कंपोनेंट्स, असेंबली, टेस्टिंग, फाइनल प्रोडक्शन, हर चीज पे, इलेक्ट्रॉनिक्स के हर सेक्टर पे, हर डायमेंशन पे काम चल रहा है. ఇది ఇలా ఉండగా సెమీ కండక్టర్ తయారీ యూనిట్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో భారత్ వేగంగా పురోగమిస్తోందని, ఈ ప్రగతి అంతర్జాతీయంగా నవీన ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు సెమీ కండక్టర్ యూనిట్ను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో అనేక మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విపత్తు కారణంగా ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. జమ్మూ కశ్మీర్లో మేఘాల విస్ఫోటనం కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అనేక మంది మరణించిన వార్త చాలా బాధాకరమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. ఇక ఈ విపత్తు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రక్షణ సహాయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్లో కొత్తగా నిర్మించిన 184 ప్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ 2014 నుండి ఇప్పటి వరకు ఎంపీల కోసం సుమారు 350 కొత్త ఇళ్లను నిర్మించామని తెలిపారు. వివిధ రాష్ట్రాల ఎంపీలు ఇక్కడ కలిసి నివసిస్తున్నారని, ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ప్రతీక అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న 4 స్తంభాలకు దేశంలోని గొప్ప నదులైన కృష్ణా, గోదావరి, కోసి, హుగ్లీ నదుల పేర్లు పెట్టామని, ఇది దేశాన్ని ఐక్యతా మార్గంలో నడిపిస్తుందని అన్నారు. పార్లమెంట్ సభ్యులందరూ ఒక బృందంగా కలిసి పనిచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రధానమంత్రి పేర్కొంటూ, पुराने आवास जिस तरह बदहाली का शिकार होते थे, सांसदों को जिस तरह आए दिन परेशानियों का सामना करना पड़ता था, नए आवासों में गृह प्रवेश के बाद उससे मुक्ति मिलेगी। सांसद साथी अपनी समस्याओं से मुक्त रहेंगे तो वो अपना समय और अपनी ऊर्जा और बेहतर तरीके से जनता की समस्याओं के समाधान में लगा पाएंगे। ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జిల్లా పరిషత్ జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికకు మంగళవారం పోలింగ్ జరిగింది. పులివెందుల జెడ్పీటీసీలో 15 పోలింగ్ కేంద్రాల్లో, అలాగే ఒంటిమిట్ట మండలంలో 30 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. అనంతరం కడపలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ జాతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం ఓట్ల లెక్కింపును చేపట్టారు. తొలుత ప్రకటించిన పులివెందుల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6035 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం ప్రకటించిన ఒంటిమిట్ట ఫలితాలలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్లతో గెలుపొందారు. ఈ మేరకు వారు గెలుపొందినట్లు అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీశక్తి పథకం పేరుతో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని మహిళలతో కలిసి గుంటూరు జిల్లా ఉండవల్లి నుండి తాడేపల్లిలోని భారతమాత విగ్రహం వారధి మీదుగా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి రోజువారీ ప్రయాణ అవసరాలు, కుటుంబ జీవనోపాధికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉండవల్లి నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆర్టీసీ సిబ్బంది 0 ఫేర్ టికెట్లను అందజేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగింటి ఆడబిడ్డలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, వీటిలో ఏ బస్సు ఎక్కినా, ఎంత దూరం వెళ్లినా, జిల్లాలు మారినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 11,449 బస్సుల్లో 8,458 బస్సులు స్త్రీశక్తి కోసం కేటాయించాం. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు ₹1 ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా దేవాలయాలు, శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు కొళాయి కనెక్షన్లను అందించే జల్ జీవన్ మిషన్ శుక్రవారంతో 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి కొళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా స్వచ్ఛమైన నీరందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ పథకం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 15 కోట్ల గృహాలకు కొళాయి కనెక్షన్లను కల్పించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గృహాలలో 19 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ మంగళవారం నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1100 మీటర్ల త్రివర్ణ పతాకంతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. ఈ ర్యాలీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పాల్గొని ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో గుజరాత్లో 3200 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేయగా కర్నూలులో 3500 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేసి రికార్డు నెలకొల్పామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన డిఎస్సి తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు. తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in లో చూడవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్లోకి వెళ్లి తుది ఫలితాలతో పాటు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించక తప్పదని భారత్ హెచ్చరించింది. న్యూఢిల్లీలో గురువారం పాత్రికేయులతో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు, వైఫల్యాలను దాచేందుకు భారత్పై విషం చిమ్ముతోందన్నారు. పాకిస్తాన్ తన వైఖరిని మానుకోవాలని సూచించారు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాద చర్యలకు ప్రతిగానే సింధు జలాల విషయంలో భారత్ కీలకమైన నిర్ణయం తీసుకుందన్నారు. భారతదేశ వస్తువుల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన దాదాపు 7.3% పెరిగి $37.24 బిలియన్ చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించింది. ప్రధానంగా ఇంజనీరింగ్ సామాగ్రి, రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, సేంద్రియ, కర్బనేతర రసాయనాలు ఈ పెరుగుదలకు కారణమని పేర్కొంది. ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతుల విలువ గత సంవత్సరం జులై నెలలో $2.81 బిలియన్ నుండి ఈ సంవత్సరం జులై నెలలో $3.77 బిలియన్ చేరుకుని 34% పెరుగుదలను నమోదు చేశాయి. ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బీహార్కు చెందిన వలస కార్మికులు ముఖ్యమైన పండుగల సమయాల్లో తమ సొంత ప్రాంతాలకు ప్రయాణించడాన్ని సులభతరం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 35.64 కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేయనున్నామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో అంతర్రాష్ట్ర బస్సు రవాణా సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని, దేశంలోని కొన్ని ప్రధాన నగరాల నుండి బీహార్కు మరిన్ని బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు ఛార్జీల నియంత్రణకు చర్యలు చేపడుతుందని తెలిపారు. బస్ ఆపరేటర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక్కో సీటుకు $150 నుండి $300 వరకు గ్రాంట్ను అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.